ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట మేడం. ఇతని వైఫ్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ ఆమె ప్లాన్ చేసి బాగా వెతికి 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 ఒక ఫూల్ ఎవడ దొరుకుతాడా అని చూసి నేను దొరికాను, నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇది నేను ఎందుకు అంటున్నాను అంటే, నాది ఒక పూర్ ఫ్యామిలీ, నేను రిచ్ కాదు, నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నేను కొన్ని విలువలకు నేను లోబడే పని చేస్తాను. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే, నా నుంచి నేను ఎటువంటి ఇంటర్వెన్షన్ ఉండకూడదు ఫ్యామిలీలో, నేను ఏమి నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండకూడదు. వాళ్ళకి నా నుంచి కావాల్సిందల్లా నేను సంపాదించడం, డబ్బులు తీసుకెళ్ళి ఆమె చేతికి ఇవ్వటం, సొసైటీలో ఒక భర్త అని చెప్పి చెప్పుకుంటానికి నేను ఒకనే కావాలి. ఇదే వాళ్ళకి కావాల్సింది. పెళ్ళైన ఫస్ట్ డే నుంచి ఇదే డిమాండ్స్, ఇదే గొడవ. నేను చూసి చూసి నాకు విరక్తి వచ్చి ఇంట్లో నుంచి వచ్చేసాను. నన్ను మా మామగారు బామ్మర్ది ఇద్దరు కలిసి పార్కింగ్ ఏరియాలో పట్టుకుని సావగొట్టారు. ఇంకా కొట్టిన తర్వాత కూడా నేను అక్కడ ఉండటం అనేది ఇక వరస్ట్ థింగ్. అందుకనే నేను వచ్చేసాను. సో ప్రజెంట్ వాళ్ళ డిమాండ్స్ని అయితే నేను ఒప్పుకోను. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవిడెంటరీ ఉంది, సీసీ కెమెరాస్లో రికార్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కంప్లైంట్ కూడా పెట్టాను, లైట్ తీసుకున్నారు వాళ్ళు. మాకు 2 పిల్లలు ఉన్నారు. దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది నాకు తెలియట్లేదు. ఏం చేయాలో చెప్పండి. ముఖ్యంగా పోలీసు వాళ్ళు లైట్ తీసుకుంటే మనం లైట్ వేద్దాం, తీసేసిన లైట్ని మనం వేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్లో ఎన్ని కారణాలు పెట్టైనా మనం ఎఫ్ఐఆర్ చేసేలాగా ఫ్రేమ్ చేయొచ్చు. అదే రకంగా ఈరోజు సీసీ ఫుటేజ్ అండర్లో మీ మీద జరిగినటువంటి దాడి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 307 అయిపోతుందండి అది. ఎందుకంటే మీ ఏరియాకి వచ్చి, అంటే మీ ఇల్లు కదా, మీ అపార్ట్మెంట్ సెల్లర్లో కదా, సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి పూర్తిగా వచ్చిన వాళ్ళు రెస్పాన్సిబుల్. ఏవైనా గొడవలు ఉండొచ్చు, 4 గోడల మధ్య జరిగితే అది వేరే విషయం, నడి రోడ్లో జరగడం వేరే విషయం, అపార్ట్మెంట్ సెల్లార్లో జరగడం వేరే విషయం. సో వీటన్నిటినీ కన్సిడర్ చేసి మీరు సెక్షన్ని కడితే, అంటే కేసు ఫ్రేమ్ చేస్తే, కన్సర్న్ అధికారులు సరిగా పట్టించుకోలేదు. మీరు అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారో అక్కడి నుంచి ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి, మీరు ముందు నాకు మెసేజ్ చేయండి, దాన్ని ఎఫ్ఐఆర్ చేపిస్తాను. మీకు ఏం భయం లేదు. ఆ ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళని పిలిపించి బైండ్ ఓవర్ రాపిస్తాను. అంటే మీకు ఏదైనా జరిగినా వాళ్ళే పూచి, వాళ్ళు మళ్ళీ 2సారి మీ ఇంటికి రాకూడదు. ఈసారి వస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వెళ్ళిపోతుంది. లేదు అసలు ఇప్పుడే వేయించేద్దామా, ఆ అఫెన్స్ చూసి ఆ వీడియో ఫుటేజ్ నాకు పంపించండి, అది ఎట్లా గాయపరుస్తున్నారు అంటే, ఒక వ్యక్తిని భయపెట్టడానికి కొట్టడం వేరు, చంపేయడానికి కొట్టడం వేరు, చంపే ప్రయత్నం చేయడం వేరు, చచ్చు దెబ్బలు కొట్టడం వేరు. అంటే కనపడకుండా కొడతారు చూడండి, కంగు దెబ్బలు, అంటే వాతలు అనేవి కనపడకుండా చేశారు. ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వీటన్నిటిలో. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో కొట్టారనేది కూడా అక్కడ ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 307 అని కడితే మీ కెరియర్ పోతుందని భావించి 100% వాళ్ళు ఈ కేసులు అంతా వద్దు, మేము సెటిల్మెంట్కి వస్తామనే స్థాయిలో ఉంటారు. మోరోవర్ వాళ్ళు ఎలా అయితే పిల్లల దృష్ట్యా మీరు ఏం నిర్ణయించుకుందాం అనుకుంటున్నారు, తర్వాత తనతో ఏంటండి సమస్య? తనకి మెయిన్ సమస్య ఏంటంటే, ఇతను పేరుకి భర్తలా ఉండాలి, కానీ ఇతను కుటుంబంలో ఏ విషయాల్లో కలగజేసుకోకూడదు, సంపాదించాలి, డబ్బు తెచ్చి తనకి ఇచ్చేసేయాలి, తన ఫ్యామిలీతో ఉండాలి. అంతేగా 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 వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆమె, భర్త, అంతేగా అంతేగా ఇతని కుటుంబంతో సంబంధం ఉండకూడదు. అంతేగా అంటే అంతేనండి. ఇంకా అంతేగా 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 అంతే. F2 మళ్ళీ రిలీజ్ అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి అంతేనండి. డమ్మీ, ఒక డమ్మీలో ఒక మమ్మీ అంటారు చూడండి, డమ్మీనా మమ్మీనా అంటే, మమ్మీ ఒక శవం, డమ్మీగా ఉండేవాడు కూడా అంతే, మరి ఒక శవంలాగా ఉంటాడు. వాళ్ళకి అవసరమా డబ్బులు, క్రెడిట్ కార్డు గీకినట్టు గీకేస్తారు. వాళ్ళకి అవసరమా ఫంక్షన్లో భర్తను తీసుకురా ఫంక్షన్లో అన్నారనుకోండి, తెస్తారు. పక్కన వాడు నుంచి ఉంటాడు. మళ్ళీ వాడి భోజనం వాడే తినాలి, భార్య భర్త ఏం కలిసి తినరు. ఆవిడేమి భోజనానికి వాడిని పిలవదు. చాలా చోట్ల చూసినానండి, ఆడవాళ్ళందరూ ఒకటైపోతారు చక్కగా, ఇది ఉప్పాడా, ఇది కంచి గించి అంటే డిస్కషన్ చేస్తారు. వచ్చి వాళ్ళ భర్తలతో కూర్చొని తింటారేమో కొంతమంది అయితే అసలు ఇక వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకు 4 మగవాళ్ళు కూర్చొని అక్కడే, ఏంట్రా ఎన్నింటికి అయిపోద్ది, నా కారు తిప్పి పెట్టేసుకుంటాను, నన్ను ఇంకా పిలవనే లేదు, నీకన్నా బెటర్ అయ్యారా, నాకైతే అసలు ఎన్నింటికి వస్తుందో చెప్పదు, ఒక్కొక్కసారి వెళ్ళిపోమంటది అన్న పిచ్చపట్టిగా మాట్లాడుకుంటే వింటే, ఆడవాళ్ళలో శాకిని, డాకిని, కామిని, శంకిని ఇన్ని రకాలు ఒకే చోట ఉంటారా? వీళ్ళు డిస్కషన్ చేసుకున్న విధానాన్ని చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి డిస్కషన్ ఏమంటది ఏమనంటేనేగా ఏమందు, ఆవిడ పనామ చేసుకుంటే వెళ్ళిపోద్ది.
నా వస్తుంది కదా అకౌంట్లో బ్యాంక్ మేనేజర్గా మొత్తం జీతం మొత్తం నేనే కట్టాలి. ఆవిడ పార్లర్ మెయింటెనెన్స్ అన్నిటికీ క్రెడిట్ కార్డులు గీకేసింది. అది నా పరిస్థితి అంటాడు. ఇంకొకడు నీకన్నా నయం వేరే, నేను ఇంకా మా మామకు కూడా మంచి చెడు నేనే సర్దాలని ఒకడు. అరే అసలు మీ పరిస్థితి వేరురా, ఇన్ని సర్దుతా ఇంట్లో అంట్లు తవ్వుతున్నాను చూడు, నా పరిస్థితి చూడండి రా. ఒక్క పని కానీ చేయదు, ఏమన్నా తినాలి అనుకుంటే నేనే వండుకోవాలి, బయట ఫుడ్ తిందామంటే రోగాలు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? అట్లీస్ట్ వంట మనిషిని పెట్టుకుందామంటే అంటే నేను వంట చేయనట్ట చూసే వాళ్ళకి వంట మనిషిని పెట్టుకుంది అంటారు. అంటే మరి వండుకోలేనప్పుడు ఏం చేస్తాం అంటే మీరే వండుకోవాలి, చూసేదానికి ఇంట్లో వంట ప్రిపేర్ చేసుకుంది ఆవిడే అనుకుంటారు. పొద్దున్న 5ంటికి లేచి మీరు వంట చేస్తే ఎవడు చూస్తారండి అంటూ మాట్లాడడం. ఇన్ని వేరియేషన్స్ అనుభవిస్తున్న ఆ భర్తలను చూస్తే అసలు ఎట్లా ఉండుంటారు వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు మీరు నమ్మరు, ఒక అద్దిరిపోయే క్యాడర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్. ఒకడు బ్యాంక్ మేనేజరు, ఇంకొకడు ఒకతను వచ్చి గవర్నమెంట్ డిజిగ్నేటెడ్ ఎంప్లాయీ, ఒకతను ఒక పెద్ద హోటల్ ఓనరు. వీళ్ళందరూ కూడా భార్య బాధితులేనండి. బైక్ చెప్పుకోలేక నటిస్తా ఏం తీమంటావు కారు, ఎక్కువ చేస్తున్నావు, తిద్దుగలాగు అని అరుచుకుని వెళ్ళిపోయింది. సర్లే అందరూ ఉన్నారు కదా కాస్త తీనా అని అడిగాను, ఏదో విషయం చెప్పచ్చుగా కొట్టచ్చుగా, అలా కూడా యాక్సెప్ట్ చేయరండి. చాలా దారుణం అనమాట. అంటే ఆడవాళ్ళు నిన్న చిన్న ఇన్సిడెంట్ అండి ఒకటి. రాజధాని రైతుల డిస్కషన్ జరుగుతూ ఉందండి గొడవ. పోలీసు వాళ్ళు అంటే ఎవరో డిఎస్పీ క్యాడర్లో ఉన్న వ్యక్తి వీళ్ళని బూతులు తిట్టాడట. ఈ శిబిరంలో కూర్చోకూడదు, మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి, ఇది ఆర్డర్ 144 సెక్షన్ ఉంది, మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంటే ఎందుకు లభిస్తాం, ఇది మా శిబిరం అది ఇదని డిఎస్పీని కూడా వీళ్ళు చడామడా మీదకి వచ్చేసారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది కానిస్టేబులా డిఎస్పీనా పెట్టుకున్న క్యాప్లను బట్టి కేకేమని అరుస్తున్నారు. ఇతనికి కోపం వచ్చింది, నేనేమనుకుంటున్నారు కానిస్టేబుల్ అనుకున్నా డిఎస్పీ అనుకున్నా, ఈయన తిట్టేశాడు బూతులు. ఇది జరిగింది అనుకుంటా డిస్కషన్, నాకు చెప్పింది వినింది. అప్పుడు నేనేమన్నా కామన్గా ఫ్లోలో ఉండే మాట, మొగుడంటే పడతాం కానీ ఊళ్ళో వాళ్ళు అంటే ఎందుకు పడతారులేమ్మా, పాపం మీ బాధ మొగుడా వాడేవుడు వాడంటే మాత్రం ఊరుకుంటే ఏంటి, తాట తీసి ఎండ పెడతా ఉన్నారు. నేను దెబ్బకి 2 చేతులు పైకి ఎత్తుకోవాలి, వీళ్ళ దగ్గర మొగుళ్ళు. నాకు అసలు నిజంగా అంత పెద్ద మీడియా ముందు నేను మాట్లాడతా మొగుళ్ళు అంటే ఊరుకుంటారు సార్ అంటే, వెనక నుంచి ఒక ఆవిడండి దగ్గర 65 ఏళ్ళు పైన ఉంటుంది, బాగా పెద్దగా లావుగా ఉన్న మనిషి ఆవిడ వచ్చి వాడి మాత్రం ఎందుకంటాడు, మొగుడంటే మాత్రం మేము ఊరుకుంటామేంటి, మేము ఊరికేం పెడుతున్నారేంటి మాకు, మేమెవరు మాటన పడడం మేడం, అసలు పడేదే లేదు. అలాంటిది పోలీసు వాడు అంటాడా, మేము ఊరుకోమని ఒకటే సోకండాలు పడి ఏడ్చేస్తున్నారు. అంటే అసలు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్నమాట. అంటే డిఎస్పీ కాదు ఇంకొకటి ఎవడు అన్నానికి వీల్లేదండి. అట్లాంటప్పుడు ఇంక వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ స్టేజ్లో ఉన్నారు. సో ఇటువంటి విషయాల్లో మీరు ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ చేయి దాటిపోయినట్టే, తాళి కట్టారంటే మీ చేయి దాటిపోయినట్టే, మీ ఫ్రీడమ్ కట్ అయిపోయినట్టే. సో అన్ని రకాలుగా మీరు దానికి సిద్ధపడే ఉండాలి. ఎక్కడో 100కో 1 ఉంటారేమో, లేకపోతే ఉండి కూడా వాళ్ళు నటిస్తుంటారేమో, అంతేకాని ఎక్కడ ఫ్రీడమ్ అనేది లేదు, అంతరించిపోయింది. మళ్ళీ 1947 ఎప్పుడు వస్తుంది అంటే, మా ఆవిడ ఊరు వెళ్తే ఒక 4 రోజులు 1947 వచ్చినట్టే. వచ్చే ముందు మళ్ళీ పనమ్మాయిని పిలిపించి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి ఆడబెడతా. ఇది రకమైన అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ అనమాట. అంటే ఆడవాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారండి. మేము ఎందుకు మాట పడాలి, పోనీలే కదా, మొగుడు కదా, ఏదో కోపంలో అన్నాడు, మొగుడు అన్నా కానీ ఊరుకురండి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్న మనకు వచ్చిన కాల్ అండి. హైదరాబాద్ నుంచి ఒక క్యాడర్ ఉన్నటువంటి ఎస్ఐ గారు నా నెంబర్కి కాల్ చేశారు. నేను ఇంకేదైనా కేసు తాలూకా ఎవరైనా ఇచ్చారేమో అనుకున్నా, కాదంట, మన వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే కస్టమర్. ఇతను ఫోన్ చేసి 1 సంవత్సరాల క్రితం కొట్టానండి, ఎందుకు కొట్టా కూడా ఏమి అని అడగకుండా, అదే లైక్ గొడవ పడకుండా నాతో సర్దుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికి 1 సంవత్సరం అయింది. భార్యని కొట్టా, నేను కాదనట్లా, కొడితే ఎట్లరా నువ్వు నన్ను కొడతావు అని వాళ్ళ బంధువులను పిలిపించి నన్ను తిట్టాలి కదా, ఎట్లరా నువ్వు నన్ను కొడతావు, నేను అసలు ఏ పని చేయనని ఇంట్లో పని మనుషులు పెట్టి చేయించుకోవాలి కదా, ఎట్లరా నన్ను కొడతావు అని చెప్పి హాస్పిటల్కి అవ్వాలిగా, లేకపోతే నాతో కొట్లాడాలి కదా. లేదు, సర్దుకుని వెళ్ళిపోయింది. ఇప్పటికి 1 సంవత్సరం అయింది. నేను రేపో మాపో సిఐఏ క్యాడర్లో ఉన్న వ్యక్తిని, 5,000కి ఒక స్కూల్లో పనిచేస్తుంది, 2,000 పెట్టి ఇల్లు తీసుకొని 2-3 వేలు పెట్టి ఇల్లు తీసుకొని ఉంటుంది, పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక చెయ్యి ఎత్తాలి అంటే నాకే గజగజ వణికే పరిస్థితి అయిపోయింది. ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా క్యాడర్ ఏంటి, నా పరిస్థితి ఏంటని ఆయన నాకు ఫోన్ చేశారు. నేను ఇంకా ఆవిడ ఏం కన్విన్స్ చేయాలి, ఒక్కసారి కొట్టాడేమోనమ్మా క్షమాపణ చెప్తాడు కదా అంటే, అతను అంటున్నాడు క్షమాపణ ఎందుకు మేడం, కాళ్ళైనా పట్టుకుంటా, క్యాడర్ అది కాదు, ఇక్కడ భార్యాభర్తల మధ్య ఒక మాట అనుకుంటాం, పొరపాటున తప్పు నాదే, కొట్టానేమో అనుకో, బయట టెన్షను, డిఎస్పీల ప్రెజరు, ఆఫీస్ వర్క్, ఇంకా వాడిని పట్టుకోలేదా వీడిని పట్టుకోలేదా, ఏం ఉద్యోగం చేస్తున్నారా, ఇంట్లోకి వచ్చి గిన్నెలు కడుక్కోపోయారా అని పైన వాళ్ళు తిట్టే తిట్లు అరుపులు, మన మనిషే కదా అని ఒక దెబ్బ వేసి ఉంటానేమో మేడం, వేశాను.
దానికి సంవత్సరన్నర పనిష్మెంట్ వేసేసింది. తనకు తను ఇండివిజువల్గా బతికేస్తుంది. ఇక నా కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలి? సంతోషాన్నైనా, ప్రేమనైనా, బాధనైనా, కోపాన్నైనా ఇష్టమైన వాళ్ళ దగ్గరే కదా ప్రదర్శించేది. ఏదో కొట్టాళ్ళ నీ భర్త కోపంలో, నేను అడుగుతాం ఆగు 4 మాటలు అని చెప్పి మా అత్త తీసుకొచ్చి దించొద్దు. ఒకవేళ నేను ఇంకా కానీ ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే ఇలా చేయొద్దు, అలా చేయొద్దని నాకు చెప్పొద్దు. సంవత్సరన్నర అయిపోయింది మేడం, క్యాడర్లో ఉన్న వ్యక్తిని, రేపు ప్రమోషన్లో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అంటూ ఆ వ్యక్తి పడిన బాధ వర్ణనాతీతం. సో ఇటువంటి విషయాల్లో తప్పు ఎవరిది అంటే బిడ్డలది కాదండి, ఈ తల్లిదండ్రులది తప్పు. సమర్థించకుండా ఇది తప్పు, నువ్వు వెళ్ళు, అల్లుడి గారితో మేము మాట్లాడతాం కదా, నువ్వు వెళ్ళు, ఆయనకి తెలుసు, మాకు తెలుసు ఆయనకి ఎలా భయం చెప్పాలో, నువ్వు ముందు ఇంట్లోంచి వెళ్ళి ఆయన దగ్గరకు ఉండు. ఒక్కడనే వదిలేసి ఎలా వస్తావు? అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంకి వస్తాడో, ఆయన ఏం తింటాడో, ఏదైతే ఏంటి పరిస్థితి అనేది ఒక ఎత్తు. ఆయన హాస్పిటల్ బెడ్ మీద మంచంలో ఉన్నా కానీ చూడ్డానికి కూడా రాలేదట. ఒకరోజు ఏదో ఇష్యూ అయ్యి ఇబ్బంది అయితే ఆయనకి 1 వీక్ 2 వీక్స్ కూడా తల్లి చేసిందంట, 1 2 కూడా మంచంలో ఉండే, అప్పుడు కూడా ఈవిడ రాలేదంట కబురు చేస్తే. అంటే కోపానికి, పగకి, ప్రతీకారానికి కూడా అంతు పొంతు ఉంటుంది కదండి. కోపడ్డాడో తప్పే చేసింది, నువ్వు తప్పు చేసిన వారిని క్షమించుడు అని మాట్లాడుకుంటావు కదా, మరేమి నువ్వు క్షమించలేవా? నువ్వు అదేదో మనకి చెప్పుకుంటాం కదా పెళ్ళప్పుడు, ఏదో భోగేషు మాత, శైనేశ్వరంబ, కార్యేషు దాసి అని, దాంట్లో ఒక్క పోస్ట్ అన్న న్యాయం చేసినారా? అంటే మంచి అంటే ఎప్పుడు అంటే అతను మంచిగా చూసుకున్నప్పుడు కాదు, అతను మంచిగా చూసుకున్నప్పుడు కూడా నీ మంచితనం తగ్గకూడదు. కానీ ఇప్పుడు ఆ క్షణం అతను మంచిగా చూసుకోలేదు, కానీ అప్పుడు కూడా నువ్వు స్టెబిలిటీగా ఉంటే అతని దృష్టిలో నువ్వు ఒక దేవతలా ఉండేదాన్ని. ఈరోజు అతను ఒక మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇండివిజువల్గా కింద రెంట్కి ఇచ్చుకున్నారు, వాచ్మెన్ని పెట్టాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు, అరుపులు, కేకలు, మాటలు అనిపించుకోవడం సహజం కదా. అంత గొప్ప చందమామకి మచ్చలు లేవా అండి? అంటే మచ్చలేని మగవాడు ఎక్కడా ఉండడండి. ఒకవేళ ఉంటే అది ఒక మనం అద్భుతం అనుకోవచ్చు. అలా ఉంటే మీరు సర్దుకుపోవాలి. కానీ ఇవన్నీ వదిలేసి, ఇంత గొప్ప ఫెసిలిటీస్ వదిలేసి నువ్వు నీ బిడ్డలకి వేస్తున్నావు పనిష్మెంట్. 3000 ఇంట్లో, 5000 స్కూల్లో ఏం చదివిస్తున్నావు వాళ్ళని? ఒక క్యాడర్లో ఉన్న వ్యక్తి బిడ్డలు పెరగాల్సిన వాతావరణమేనా? నువ్వు ఓర్చుకుంటే, నువ్వు 4 మాటలు తీసుకుంటే, నువ్వు 10 దెబ్బలు తింటే ఆ ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది. నీ బిడ్డలు హ్యాపీగా ఉంటారు. పిల్లల కోసం వచ్చేయలేవా? 9 మాసాలు మోసి కనేటప్పుడు బిడ్డల కోసం ఎన్ని నొప్పులు భరించో, ఈరోజు ఆ బిడ్డల కోసం 2 దెబ్బలు 3 దెబ్బలు భరించలేవా? బాగా తగిలిన ఏమో, కానీ కొంచెం ఓర్చుకుంటే అంత గొప్ప వ్యక్తితో ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండేది. నీ భవిష్యత్తు బాగుంటుందని నేను చెప్పనమ్మా, ఎందుకంటే అతనితో నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకే తెలుస్తుంది. కానీ నువ్వు ఓర్చుకుంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుండేది. ఒక తల్లిగా 9 నెలలు పడుంటావు కదా, సో అదే బాధ కంటే మించింది ఏం కాదు కదా. సో ఇటువంటి విషయాల్లో నేను అసలు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదండి. సిఏ గారు వాళ్ళ అత్తగారికి కూడా, ఎస్ఐ గారు వాళ్ళ అత్తగారికి కూడా కాల్ చేసినాను. చెప్పండి అమ్మా అంటే, అమ్మాయితో ఒకసారి మాట్లాడదురు కానీ అమ్మాయి ఎంత బాధపడిందో అని. నేను ఎంతైనా బాధపడేవాడిని అమ్మా, కలిసి ఉంటుందా ఉండదా అనేది నాకు చాలా నీడ్. ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి, భార్య లేనప్పుడు ఎలా ఉంటుంది, ఎంతమంది అట్రాక్ట్ చేస్తారు. అతను ఒక మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి, ఎవరొకళ్ళు వచ్చి ఆవిడ ప్రదేశంలో భర్తీ అయితే మళ్ళీ ఆవిడ ప్రదేశానికి రాగలుగుతుందా? వాళ్ళు పోతారా వచ్చిన వాళ్ళు? అప్పుడు నువ్వు నీ బిడ్డలు కుటుంబం రోడ్డున పడ్డమే కదా. అతను అది ఆలోచించే కదా సంవత్సరన్నర పాటు ఇక ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు తను వస్తుందా, నన్ను ఇంకో స్టెప్ తీసుకోమంటదా అనే పరిస్థితికి వచ్చేసాడు. అతను ఒకటే చెప్పాడు, నేను ఇంకొక స్టెప్ తీసుకుంటే వచ్చిన అడది పోదు. అప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి? వద్దు అనుకుంటే అనుకోమనండి, ఏదో ఒకటి స్టెప్ తీసేసుకుంటారు. కావాలనుకుంటే దయచేసి రమ్మనండి, ఇప్పుడు దాకా వేసిన పనిష్మెంట్ చాలు, ఇంకా జీవితంలో చెయ్యొత్తను అని నిర్ణయించుకున్నారండి. సో ఇటువంటి క్లయింట్స్ కూడా మనకి అందుబాటులో ఎన్నో కాల్స్ లిస్ట్ వస్తూ ఉంటారు. సో అతని వర్షన్ కూడా అత్తలు గుర్తించి, ఇలాగా అల్లుళ్ళు ఇలా బాధపడుతున్నారు, కూతుర్ల జీవితం నాశనం మన వల్లే అవుతుందని దయచేసి గుర్తించి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయండి.